తదుపరి కార్యక్రమం ఆల్రెడీ ఇవన్నీ తేల్చారంటే చాలామంది అడుగుతున్నారు. పవన్ గారిని చాలామంది అడుగుంటారు. మరి నన్ను ఎంతోమంది అడిగారు, ఎంత సరేనయ్యా మీరు పెద్ద కొండ వెలుగులు పెడతారు, తర్వాత ఏంటి, తర్వాత ఏమిటన్నది ఇది పద్మనాభయ్య గారి సొంత వ్యవహారం కాదు, పవన్ గారి సొంత వ్యవహారం కాదు, నా సొంత వ్యవహారం కాదు, అరుణ్ కుమార్ గారి సొంత వ్యవహారం కాదు. ఇది మనందరికీ సంబంధించింది. మన పౌర సమాజము, రాజకీయ పార్టీలు, ప్రభుత్వాలు, జాతీయ స్థాయిలో, రాష్ట్రంలోనూ, పత్రికలు, టీవీలు, మనందరం కూడా రాజ్యాంగబద్ధమైన రీతిలో ప్రజాస్వామ్య పద్ధతిలో మన ప్రయోజనాలని చట్టబద్ధంగా ఇన్ లెటర్ అండ్ ఇన్ స్పిరిట్ కాపాడుకోవటం కోసం సంఘటితంగా ఓ ప్రయత్నం చేయాలి. అది ఈ కమిటీ ఎలా చేయాలని కమిటీ నిర్ణయం చేయడం కోసం కమిటీని మనం కూర్చోవాలి. ఇక్కడ మరోసారి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇది ఒక మంచి చర్చకు దారితీస్తుందని, దీనిలో అసంపూర్ణంగా ఉన్న అంశాలు కూడా వెలుగులోకి వచ్చి మరింత స్పష్టత వస్తుందని, దానివల్ల తెలుగు ప్రజల ప్రయోజనాలు నెరవేరుతాయని ఆశిస్తూ, తెలంగాణ విషయంలో 13వ షెడ్యూల్లో 7 నిర్దిష్టమైన అంశాలు ఉన్నాయి. వాటి అమలుకి, మిగతా వాటి అమలుకి, ఇక్కడ ఆర్థికంగా సంక్షోభంలో ఉంది కాబట్టి కొన్ని ఎక్కువ అంశాలు వచ్చినాయి. మిగతా వాటి అమలు కోసం ఎంత గట్టిగా మనం పట్టుబడుతున్నామో, తెలుగు ప్రజల ఉమ్మడి ప్రయోజనం కోసం, తెలుగు ప్రజల మధ్య ఇప్పుడే పవన్ గారు చెప్పినట్టుగా నెలకొన్నటువంటి సామరస్య వాతావరణం మరింత ప్రగాఢం కావటం కోసం, ఈ 2 రాష్ట్ర ప్రజల ప్రయోజనాలని కాపాడేందుకు మనం ఉమ్మటిగా గొంతు విప్పాలని కోరుతూ మీ అందరికీ నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నాను. కొన్ని పొద్దుల కిందే మనందరం ప్రభుత్వం అనేది ఒకటి ఉంది అనుకుంటాం. ప్రభుత్వం అనేది బ్రహ్మ పదార్థం. ప్రభుత్వంలో ఈ శాఖ ఉంటుంది, ఆ శాఖ ఉంటుంది, ఆ శాఖలో ఇక్కడైనా ఉంటాడు, ఇక్కడైనా ఉంటాడు, ఇక్కడ అంతా పనిచేస్తాం. దానిలో కుడిచే ఏం చేస్తుంది, ఎడచేది తెలియదు. దీనిలో కూడా ఈ 74 కూడా మీకు ఎక్కడ కనిపించదు. జాగ్రత్తగా చూస్తే పెద్దలందరూ కూడా మతించి దుర్భిణి వేసి చూస్తే అక్కడ ఇక్కడ ఏది చేర్చదగ్గది ఏది కాదు ఇవన్నీ లెక్కేస్తే కొన్ని రంగాల్లో వెరసి తేలింది. ఈ ప్రయత్నం ఒక వ్యూహ. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.